బాబు హయాంలో రేషన్ కార్డులు ఇచ్చినటువంటి చరిత్ర లేదు. రేషన్ కార్డులు తీసుకోవడమే కాదు, అదే తీసేసేయడమే కానీ అన్నటువంటిది జగన్ టీం గత 5 ఏళ్ళు కూడా చెప్పింది. అయితే అంతకుముందు చంద్రబాబు గారు 2014-19 పాలనలో రేషన్ కార్డులు ఇవ్వని మాట నిజం. కానీ చివరిలో అంటే ఒక 5-6 నెలల ముందు మాత్రం రేషన్ కార్డులు ఇచ్చారు. తక్కువ అయితే జగన్ హయాంలో ఎప్పటికప్పుడు రేషన్ కార్డులు ఇస్తూ వచ్చారు. ఈ ముద్ర చెరిపేసుకునేటువంటి ప్రయత్నం చంద్రబాబు గారు చేస్తున్నారు. ఒక చక్కటి ఆలోచన చేశారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఎవరైనా సరే ఆ పెళ్లి చేసుకున్నటువంటి జంట ఆ పెళ్లి చేసుకున్నట్టు ధృవపత్రం అంటే రిజిస్ట్రేషన్ చూపించమంటున్నారు. లేదా ఆ శుభలేఖ ఆ పెళ్లికి సంబంధించినటువంటి గుళ్ళో కానీ చేసుకుంటే ఆ కాగితం అది చూపిస్తే వాళ్ళకి వెంటనే రేషన్ కార్డు ఇస్తారు. అట్లాగే ఈ రేషన్ కార్డుకి సంబంధించి అంటే మెయిన్ రిజిస్ట్రేషనే చేసుకోమన్నారు. పెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ కాగితం చూపించండి, రేషన్ కార్డు వెంటనే ఇస్తామన్నటువంటి కాన్సెప్ట్ చెప్తున్నారు. కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. అదే సందర్భంలో అదో దరిద్రం ఏంటంటే రేషన్ కార్డు అయినా లేకపోతే పట్టాదారు పాస్ పుస్తకమైనా ఇవన్నీ ఎవరికి వాళ్ళకి వ్యక్తి అది గవర్నమెంట్ అధికారికంగా ఇచ్చేటటువంటి రాజముద్ర ఉండాలి, కానీ వ్యక్తుల ఫోటోలు ఉండకూడదు. అప్పుడు దాని మీద ఎట్లయితే ఫోటోలు పెట్టుకున్నారు, ఈ రేషన్ కార్డుల మీద కూడా జగన్ ఫోటోలు పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ రేషన్ కార్డుల మీద ఉన్న జగన్ ఫోటోల్ని తొలగించి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయాలని నిర్ణయించారు.